అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? ఎలా ఉన్నారు? దేవుడు మనల్ని సొంత తండ్రిగా ప్రేమిస్తే మనల్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టాడు. ముఖ్యంగా నువ్వు లోయల గుండా, గాఢాంధకారపు లోయల గుండా నడిచినప్పుడు, నీ చీకటి బ్రతుకుల్లో ఉన్నప్పుడు, నీ ఫేజ్, నీ లైఫ్ అంతా ఒకలాంటి చీకటి ఫేజ్ వచ్చినప్పుడు, లేక ఎవరు లేరు అన్నప్పుడు ఆయన విడిచిపెట్టాడు. అంతకంటే ఎక్కువ నువ్వు భయము కలిగినప్పుడు, నాకు ఇంకా చాలా భయం వేస్తుంది, నేను ముందుకు వెళ్ళలేను అనుకున్నప్పుడు ఆయన్ని తోడుగా వచ్చి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఒక చక్కటి వాగ్దానం 91వ కీర్తన నుంచి విందామా. 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. చూడండి, దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పి నేను వదిలిపెట్టాడు. 121వ కీర్తన 5-8 వచనాలు చూసిన ఆయన నేను విడిచిపెట్టాడు, నీకు నీడగా ఉంటాడు నీ కుడి ప్రక్కన. అలాగే ద్వితీయోపదేశకాండం 31:8వ వచనం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన నిన్ను విడిచిపెట్టాడు, నీకంటే ముందుగా వెళ్తూ ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈరోజు మీరు ఏ విషయంలో భయం పొందకండి. ఎందుకంటే ఒకవేళ భయపడిన దేవుడు నీతో నడుస్తున్నాడు. 49వ యెషయా గ్రంథంలో మనం చూస్తే ఆయన విడిచిపెట్టాడు. 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తే 1, 2, 3 వచనాలు ఆయన విడిచిపెట్టాడు, ఆయనకు నీకు తోడుగా వస్తాడు. ఈ యొక్క వీడియోలో మీరు చూడండి, ఒక తండ్రి తన చిన్న కుమారుడు భయపడుతున్నాడని ఎంఆర్ఐ స్కానింగ్లో ఆ తండ్రి కూడా వెళ్తూ ఉంటాడు. ఎంఆర్ఐ స్కాన్ ఆ చిన్న బాబుకు జరగాలి, కానీ ఆ ఎంఆర్ఐ స్కాన్లో తండ్రి ఆయనతో ఉన్నాడనేసి ఆయన మీద పడి ఆయన అలాగ ఎంఆర్ఐ స్కాన్లో ఆ అబ్బాయితో పాటు వెళ్తూ ఉంటాడు. ఆ అబ్బాయి భయపడుతున్నాడని, ఏడుస్తున్నాడని ఒక తండ్రి ఎంత ప్రేమ చూపించాడు చూడండి. ఎంఆర్ఐ స్కాన్లో ఆయన కూడా వెళ్ళడం ఏంటి, అసలు ఎంఆర్ఐ స్కాన్స్ అంత ఈజీగా రాయరు, అంత త్వరగా రాయరు, ఎందుకంటే అది ఒక లేజర్ కిందకి మనం వెళ్తూ ఉంటాం. అలాంటిది ఎంత సాహసం చేస్తాడు. కుమార్ని తన ప్రాణం కంటే ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడో చూడండి. నీ తండ్రి కూడా అంతే. నువ్వు భయపడినప్పుడు, నువ్వు ఆందోళన చెందినప్పుడు, ఇంకా నాకు ఇంకా భయము, నేను ఇంకా ఐ డు నాట్ నో వెదర్ ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అంటే ఆయన నీకు తోడుగా వస్తున్నాడు. నీకు అది అవసరము. ఆ యొక్క దాని గుండా వెళ్ళడం నీకు అవసరం అయితే, ఆ శ్రమ గుండా వెళ్ళడం అవసరము. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ ఉందనుకోండి, ఆ భయంలో, ఆ భయంకరమైన స్థితిలో, ఆ గాఢంధకారపు లోయల్లో ఆయన విడిచిపెట్టాడు. ఒక ఇహలోకపు తల్లిదండ్రులే, మరి చెడ్డవారైన తండ్రులే తన పిల్లల విషయంలో అంత ఆసక్తి చూపిస్తున్నారంటే నీ పట్ల ఇంకా ఎంత ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కాబట్టి ధైర్యంగా ఉండండి, భయపడకండి. గాడ్ ఇస్ విత్ యూ. ఏ దేవుడైతే నిన్ను ప్రేమిస్తున్నాడు, ఏ దేవుడైతే నువ్వు నా తండ్రి అని నువ్వు పిలుస్తున్నావు, ఆయన విడిచిపెట్టడని మర్చిపోకండి. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అయ్యా తండ్రి, ఒక తండ్రి తన కుమారుడు విషయంలో ఎంత సాహసం చేశాడో మేము చూసాం. కానీ అంతకంటే ఎక్కువగా నువ్వు మాకు తోడుగా ఉన్నావు. నీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడావు, నీ రెక్కల లోపల మమ్మల్ని దాచిపెట్టుకున్నావు నాయన. మాకు భయము వచ్చినప్పుడు ఆ భయము నుండి మమ్మల్ని బయటకి లాగడానికి మాకు తోడుగా ఉన్నావు, మాకు దగ్గరగా ఉన్నావు అయ్యా. మా లోపల ఉన్నావు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నావు, నీకు వందనాలు. ఎవరైతే ఈరోజు ఎంత భయములో ఉన్నారో, ఏ విషయంలో భయపడుతున్నారో వారు ఆ భయం నుండి విడిపిస్తారని అయ్యా, వారికి నువ్వు తోడుగా ఉంటావని నమ్ముచు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. చూసాం కదా దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ విషయంలో భయపడకు. ఒకవేళ భయపడినా ఆ తండ్రిని నువ్వు కోరుకో, ఆయన నిన్ను ఒంటరిగా పంపించడు, నీతో పాటు వస్తూ ఉంటాడు. ఆయన రెక్కల నీడలో నువ్వు ఉన్నావు ఈరోజు, ధైర్యంగా ఉండు. కాబట్టి కింద కమెంట్లో రాయండి, ఐ యామ్ హైడింగ్ అండర్ హిస్ వింగ్స్, ఐ విల్ నాట్ ఫియర్ అని రాయండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.